వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే టిఫిన్కు చేస్తున్నాను, పొద్దున్నే తినేదానికి. చూడండి, రెండు వైపులా చక్కగా కాలాయి. ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం చూద్దాం. 4 గుడ్లు తీసుకోవాలి. శుభ్రంగా గుడ్లను కడుక్కోవాలి. ఇలా గుడ్లు పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. 4 గుడ్లు వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా తొందరగా అయిపోతాయి. ఇలా 4 గుడ్లు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం 2 చిటికెలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ తీసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలు చూడండి, నేనైతే 8 ముక్కలు తీసుకున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు పెట్టుకోవాలి. ఈ గుడ్లు ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక గిన్నెలో, ప్లేట్లో. ఇలా ప్లేట్లో వేసుకొని పెనం పైన ఆయిల్ వేసి ఇది చేసుకోవాలి. బ్రెడ్ని ఇలా 2 వైపులా ముంచుకొని పెనం పైన వేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలానే వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. 2 వైపులా ముంచుకోవాలి. బ్రెడ్ ఇలా కాస్త ఆయిల్ వేసుకోవాలి. బ్రెడ్ పైన గుడ్డులో 2 వైపులా చక్కగా పరుచుకునింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. చూడండి, చక్కగా కాలాయి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, 2 వైపులా కాలుతున్నాయి. అన్నీ ఇలానే కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. తర్వాత మిగిలిన బ్రెడ్లు తీసుకొని గుడ్డులో కలుపుకొని తడుపుకొని ఇలా మీద వేసి 2 వైపులా చక్కగా కాలుస్తున్నాను. చూడండి, నేనైతే చేసేసాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.